ఆల్రెడీ ఫిక్స్ చేసాను, ముందుగానే జీరో అడ్జస్ట్మెంట్ని కూడా ఫిక్స్ చేశాను. ఇన్పుట్ ఇవ్వకపోతే జీరో చూపిస్తుంది, ఇన్పుట్ ఇస్తే ఎంత చూపిస్తుంది. ఓకేనా, దానికోసం మనం క్యాలిబ్రేషన్ని జీరో అడ్జస్ట్మెంట్ రేషన్ని వాడు. సో బై యూజింగ్ దిస్ వీ కెన్ మెజర్ ద అన్నోన్ వోల్టేజెస్, ఈవెన్ అన్నోన్ కరెంట్స్ బై యూజర్ రిక్వైర్మెంట్ ప్రకారం మనం ఏదైనా చేసుకోవచ్చు. ఓకేనా, అట్లాగే ఈ రోటరీ స్విచ్ దగ్గర ఇంకోటి ఉందండి. ఇన్ కేస్ మనం అంటే డిఫరెంట్ ఈ రొటేషన్ కూడా చేసుకోకుండా ఇన్ కేస్ వీఆర్ డైరెక్ట్లీ ఫిక్సింగ్, మనం ఏం చేసామంటే ఒక 500 మిల్లీ ఆర్ 0.5 వోల్ట్స్ డైరెక్ట్గా కనెక్ట్ చేసి ఉంచేసామనుకుందాం సర్క్యూట్ని. 0.5 వోల్ట్స్ 50 వోల్ట్స్ కూడా మనం ఇవ్వలేదు అనుకుందాం. అంటే రొటేషన్ చేయడానికి మనకు కొంచెం ఇబ్బంది వస్తే మనం ఏం చేస్తాం, ఇన్ కేస్ 5 వోల్ట్స్ రేంజ్లోకి వచ్చింది అనుకోండి, అంటే మనం ఏం చేస్తుంది ఏంటి, 0.5 వోల్ట్స్ని మనం మెజర్ చేస్తున్నాం. అట్లా కదా, మనం 5 వోల్ట్స్ రేంజ్లో మెజర్ చేయాల్సి వస్తే ఏం చేస్తాం, మనం దీన్ని మల్టిప్లై చేయాలి. వీ హ్యావ్ టు మల్టిప్లై ద వోల్టేజెస్. ఎట్లా అంటే 5 వోల్ట్స్ రేంజ్లో మెజర్ చేయాలనుకోండి, అప్పుడు మనం ఏంటంటే పాయింటర్ ముందు ఏం చేసాం, 0.5 వోల్ట్స్ దగ్గర ఫిక్స్ చేసి ఉంచేసాం. వీటిని యూజ్ చేయట్లేదు అనుకుందాం ప్రస్తుతానికి. 0.5 వోల్ట్స్ ఫిక్స్ చేసి ఉంచేస్తే నేను 5 వోల్ట్స్ రేంజ్లో మెజర్ చేయాలనుకోండి, వచ్చిన అవుట్పుట్ నేను ఏం చేస్తాను, ఇంటూ 10 టైమ్స్ చేస్తాను. ఏం చేస్తాను, ఇంటూ 10 టైమ్స్ చేస్తే ఏమవుతుంది, నాకు 5 వోల్ట్స్ రేంజ్లో వాల్యూస్ వస్తాయి. అట్లా కాదు, నేను 50 వోల్ట్స్ రేంజ్లో మెజర్ చేయాలనుకున్నా. సో సేమ్ పైదాని ద్వారా నేను సప్లై ఇచ్చాను, సమ్ ఇక్కడ ఏదో వోల్టేజ్ వచ్చింది అనుకుందాం. సో సేమ్ అంటే ఇవేమీ లేవనుకుందాం, కనెక్షన్ డైరెక్ట్గా 0.5 వోల్ట్స్ నుంచి డైరెక్ట్గా మీటర్లోకి వెళ్ళిపోయింది. బట్ నా రేంజ్ నాది 50 వోల్ట్స్లో నేను మెజర్ చేయాలనుకున్నా. అప్పుడు ఏం చేస్తాను, వచ్చిన వోల్టేజ్ ఇంటూ 100 టైమ్స్ చేస్తాను. ఓకేనా, చేయంగానే ఏమొస్తుంది, నా వాల్యూ నాకు వచ్చేస్తుంది. అంటే 50 వోల్ట్స్ రేంజ్లో నా వాల్యూ వస్తుంది. సో ఇదంతా మీకు అన్నెసరీ ఏం కాదు, కానీ ఉంటే గుర్తుపెట్టుకోండి, లేకపోతే లేదు. జస్ట్ వీఆర్ అంటే మనం చేంజ్ చేయకుండా, మేబీ చేంజ్ చేయడానికి కూడా ఇబ్బంది వస్తే మనం ఏం చేస్తాం, డైరెక్ట్గా పై వాల్యూ ఫిక్స్ చేసి, నీకు 5 వోల్ట్స్ కావాలనుకోండి, 0.5 వోల్ట్స్ ఇంటూ 10 టైమ్స్ చేస్తే ఏమొస్తుంది, 5 వోల్ట్సే వస్తుంది. అట్లా కాదు, 50 వోల్ట్స్ రేంజ్లో కావాలనుకుందాం మనం ఏంటి, అప్పుడు ఏం చేస్తాం, మెజర్ చేసేసుకుంటాం మొత్తం వాల్యూస్ని, 0.5 ఇంటూ 100 టైమ్స్ చేస్తాం. అప్పుడు నీకేమొస్తుంది, 50 వోల్ట్స్ రేంజే కదా వచ్చేది. సో అట్లాగన్నా చేసుకోవచ్చు, లేదా నువ్వు రోటరీ స్విచ్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇది కంప్లీట్గా ఫెట్ ఇన్పుట్ వోల్టీమీటర్. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, దీంట్లో 3 స్టేజెస్ ఉంటాయి. రేంజింగ్ అండ్ అటెన్యుయేషన్ సెషన్ ఫర్ సెలెక్షన్ డిఫరెంట్ రేంజెస్ ఆఫ్ వోల్టేజెస్, అట్లాగే ఫెట్ సోర్స్ ఫాలోవర్ సెషన్, అట్లాగే లాస్ట్ వన్ వచ్చి బ్రిడ్జ్ సెషన్. 3 సెషన్స్ ఉంటాయి, 3 యూజెస్ ఉంటాయి. మెయిన్ పాయింట్ వచ్చి ఫెట్ సోర్స్ ఫాలోవర్ డ్రైవ్ ద ఎమిటర్ ఫాలోవర్. అట్లాగే దీంట్లో 3 కేసెస్ మనం టెస్ట్ చేయాలి వర్కింగ్లో. 0 ఇచ్చినప్పుడు 0 రాకపోతే జీరో అడ్జస్ట్మెంట్ ద్వారా 0 చేస్తాం ప్రైమరీగా. అట్లాగే నౌన్ ఇన్పుట్ ఇస్తాం, పర్ఫెక్ట్గా రాకపోతే దాన్ని కూడా అడ్జస్ట్ చేసుకుంటాం. ఈ 2 అడ్జస్ట్మెంట్లు అయిపోయిన తర్వాత అన్నోన్ వోల్టేజ్ ఇచ్చి దాన్ని టెస్ట్ చేసుకుంటాం, పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకేనా, సో ఇది ఫెట్ ఇన్పుట్ వోల్ట్మీటర్. కొంతమంది ఇక్కడ ఒక స్విచ్ ఇచ్చి కూడా కనెక్షన్ పెడతారు. మీరు ఎట్లా చేసుకున్నా పర్లేదండి, ఇది సరిపోతుంది. కాన్సెప్ట్ అర్థమైతే మీరు ఎట్లా రాసినా పర్లేదు. ఓకే, థ్యాంక్ యూ.